శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మయోగ పారాయణ ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. పూర్వం దక్షిణాదిన ఆమర్దకము అనే ఒక నగరంలో భావశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాట. ఇతడు వేశ్యాలోలుడయ్యాడు. అంతేకాకుండా మాంసం, మద్యం, జూదం ఇలాంటి అన్ని వ్యసనాలకు లోనయ్యాడు. ఒకరోజు ఈ కళ్ళు తాగే వాళ్ళందరూ ఒక చోట గుమికూడి బాగా పీకల వరకు తాగారట. దాంతో అతనికి ఆరోగ్యం చెడిపోయి అనారోగ్యంతో అజీర్తి వ్యాధితో మరణించాట. ఈ కళ్ళు మీద ప్రీతితో మరణించాడు కదా, అందుకని తర్వాత జన్మలో అతడు ఒక కళ్ళు చెట్టుగా అంటే ఒక తాటి చెట్టుగా పుట్టాట. ఆ తాటి చెట్టుని ఆశ్రయించడానికి ఒక ఇద్దరు బ్రహ్మరాక్షస దంపతులు వచ్చారట. సరే, వీళ్ళ వృత్తాంతం ఏమిటి, వీళ్ళెందుకు ఇలా బ్రహ్మరాక్షసులు మారారు, అది కూడా తెలుసుకుందాం. వీళ్ళు పూర్వజన్మలో కుశీవలుడనే ఒక బ్రాహ్మణుడట. ఆమె కుమతి. ఈ బ్రాహ్మణుడు వేదాంగాలు పారాయణం చేశాడు, సమస్త శాస్త్రాలు తెలిసింది. కాకపోతే అతనికి లోభగుణం అనేది చాలా ఎక్కువగా ఉండేదట. ఆ ధనం అంటే అంత అమితమైన లోభమట. భార్యను కూడా వెంట పెట్టుకొని అన్ని దానాలు పట్టేవాడట. పట్టరాని దానాలు కూడా దంపతులు ఇద్దరూ వెళ్ళి దానాలు పట్టేవాళ్ళట. పక్క బ్రాహ్మణులకి ఎటువంటి ఆదాయ మార్గం కూడా లేకుండా వీళ్ళే అన్ని దానాలు స్వీకరిస్తూ ఇలా జీవితాన్ని గడిపి చిట్ట చివరికి ఈ బ్రహ్మరాక్షసులుగా పుట్టారట. బ్రహ్మరాక్షసులయ్యి ఆ తాటి చెట్టుని ఆశ్రయించారట. పాపం వాళ్ళు ఆహారం దొరక్క, ఎటువంటి తాగడానికి పానీయాలు దొరక్క ఆకలితో అలమటిస్తూ ఆ తాటి చెట్టు కింద కూర్చొని ఉన్నారట. ఒకరోజు భార్య అడుగుతోంది చాలా బాధపడుతూ, స్వామి, ఏమిటి ఎన్ని రోజులు ఇలా బ్రహ్మరాక్షసిగా ఈ బాధలు పడుతూ ఉంటాం, మనకి ఇంక ఈ జన్మ నుంచి విముక్తి లేదా, ఇంకో మార్గం లేదా అని అడిగిందట. పూర్వజన్మలో అన్ని వేదాలు పారాయణం చేశాడుగా, ఏదో కొంత జ్ఞప్తి ఉంది ఈ జన్మలో కూడా. పారాయణం చేశాడు కానీ ఏది పాటించలేదు, మరి అందుకే ఇలా తయారయ్యాడు. సరే, అతను చెప్తున్నట్ట, మనకి బ్రహ్మ విద్యోపాసన లేనిది, అంతేకాకుండా ఆత్మజ్ఞానం లేదు, కర్మ జ్ఞానం గురించి కూడా తెలుసుకోకుండా మనకు ఎటువంటి విముక్తి కూడా లభించదు అని చెప్పి ఆయన చెప్పాట. భర్త అలా చెప్పగానే ఈవిడ తిరిగి ప్రశ్నిస్తోంది. పూర్వజన్మలో బ్రాహ్మణులు కదా, ఏదో కొంత సంస్కృత పరిజ్ఞానం ఉంది, అందుకని ఆ భాషలోనే ఆయనతోటి సంభాషిస్తోంది. కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ అని అడిగిందట. ఆ మాట వినగానే ఈ బ్రహ్మరాక్షసుడు చాలా ఆశ్చర్యపోయాట. ఏంటంటే, ఇది భగవద్గీత 8వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో మొదటి పాదం ఇది విని ఆయన ఆశ్చర్యపోయాట. యాదృచ్ఛికంగా ఈ శ్లోకపాదం ఆమె నోట వెంట వచ్చింది. దానితోటి ముందు ఆ తాటి చెట్టుగా ఉన్నాడే అతను కూడా విన్నాడు. ఈ తాటి చెట్టుగా ఉన్నవాడు కాస్త అకాలంలో మరణించి తాటి చెట్టుగా పుట్టాడు. ఇప్పుడు ఈ శ్లోకపాదం వినేటప్పటికీ అతనికి ఆ తాటి చెట్టు రూపంపై పూర్వజన్మ వచ్చిందట. ఇక ఈ బ్రహ్మరాక్షసులు ఇద్దరు, ఒకళ్ళు శ్రవణం చేశారు, ఒకళ్ళు పారాయణం చేశారు. ఆ ఫలితం వల్ల వాళ్ళిద్దరికీ కూడా ఆ బ్రహ్మరాక్షసి ఆ పిశాచత్వం పోయిందట. వెంటనే ఒక పెద్ద దివ్య విమానం వారి చెంతకు వచ్చి వారిరువురిని ఎక్కించుకొని స్వర్గలోకాలకి తీసుకొని వెళ్ళిందట.
ఆ స్వర్గవాసులు కూడా వీరి వృత్తాంతం విని చాలా ఆశ్చర్యపోయాట. సరే, వాళ్ళైతే స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ తాటి చెట్టు నుంచి బ్రాహ్మడుగా తయారైన భానుశర్మ ఉన్నాడే, ఈ భావశర్మ ఆ ప్రభావాన్ని తెలుసుకున్నాడు. ఈ 8వ అధ్యాయం శ్లోకంలో ఒక్క పాదం చదివితేనే ఆ బ్రహ్మరాక్షసత్వం పోయి వాళ్ళు దివ్య విమానంలో వెళ్ళిపోయారే, నాకు కూడా ఈ వృక్షత్వం నుంచి మళ్ళీ తిరిగి మానవ జన్మ వచ్చింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకూడదని ఆ శ్లోకపాదం మర్చిపోకుండా ఒక దగ్గర రాసుకొని కాశీనగరానికి వెళ్ళాట. కాశీనగరానికి వెళ్ళి అక్కడ ఈ శ్లోకపాదాన్ని జపిస్తూ ఆ జనార్దనుడిని సేవించాట. ఆ జనార్దనుడి కోసం ఆయన తపస్సు చేశాట. ఎంతో కాలం తపస్సు చేశాట. ఈయన తపస్సుకు మెచ్చి ఆ విష్ణుమూర్తి ఆయనకి మోక్షాన్ని ఇచ్చాట. ఈ మోక్షం ఇతనికొక్కడికి కాదు, ఇతని వంశీకులు. అంటే పెద్దలు చెప్తారు, ఒక వంశంలో ఒక జ్ఞాని ఉంటే అటు 7 తరాల వాళ్ళు ఇటు 7 తరాల వాళ్ళు కూడా తరిస్తారని చెప్తాడు. ఈ భావశర్మ ఆయన మోక్షం పొందగానే ఆ నరకలోకాల్లో బాధలు పడుతున్నటువంటి ఇతని వంశీకులకు అందరికీ కూడా ఉత్తమ గతులు ప్రాప్తించాయట. చూసారా? ఇది ఈ అక్షరపర బ్రహ్మయోగం 8వ అధ్యాయం. ఇది మొత్తం కూడా చదవలేదు, ఒక శ్లోకపాదం చదివినంత మాత్రం చేతనే ఈ బ్రహ్మరాక్షసత్వం పోయిందట. వృక్షత్వం నుంచి కూడా అతని తిరిగి మానవ జన్మ పొందాడట. కాబట్టి దీనికి ఎంత మహత్వంతో తెలిసింది కదా. దీని ఫలితం ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే సమస్త దోష పరిహారాలు అవుతాయట. ఇటువంటి బ్రహ్మరాక్షసత్వం నుంచి కూడా విముక్తి లభించినటువంటి ఎంతో ఉత్తమమైన అధ్యాయం ఇది. కాబట్టి మనం కూడా ఈ అధ్యాయాన్ని పారాయణ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ కథని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, ఇదే విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి కూడా వినిపించారట. మరి మనం కూడా పారాయణం చేద్దామా? శ్రీ గురుభ్యో నమః.